శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశయులకి సుస్వాగతం. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. ఆరోగ్యం, ఆర్థిక వ్యూహాలు, వేడుకలు, ప్రయాణాలకు సంబంధించిన అంశాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు నిధుల సర్దుబాటు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 2, 3 తేదీల్లో భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. 4, 5 తేదీల్లో వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్యం సేవలకు ఖర్చులు చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. 6వ తేదీన బంధుమిత్రుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. బంధుమిత్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. రక్షణ, న్యాయ, కళారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ వారం మేషరాశి వారు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. వేడుకలు, సమావేశాలు, పెట్టుబడులు, సన్నిహితుల ఆరోగ్యం, ఆర్థిక వ్యూహాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పోటీల్లో విజయం సాధిస్తారు. టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2, 3 తేదీల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారు సన్నిహితుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. సన్నిహితుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. 4, 5 తేదీల్లో శ్రీవారు శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. 6వ తేదీన ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలపై మంచి ప్రతిఫలాలను అందుకుంటారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూజలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా చేస్తారు. ఈ వారం వృషభ రాశి వారు ధన్వంతరి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. ఆరోగ్యం, బదిలీలు, పెట్టుబడులు, శ్రీవారు శ్రీమతి విషయాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అద్దె నిర్ణయాలు, మార్పులకు అనుకూలం. బదిలీ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. 2, 3 తేదీల్లో చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. 4, 5 తేదీల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు నిదానం పాటించాలి. 6వ తేదీన జన సంబంధాలు విస్తరిస్తాయి. లక్ష్య సాధనలో కొత్త పరిచయాలు తోడ్పడతాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతములతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఆహార నియమాలను పాటించడం మంచిది. ఈ వారం మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. చిన్నారుల విషయాలు, వృత్తి, వ్యాపారాలు, ఆరోగ్యం, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో
చిన్నారులు అన్నదమ్ములకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. కమ్యూనికేషన్లు, రవాణా, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు శుభప్రదం. 2-3 తేదీల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. పనులకు ఆటంకాలు ఎదురు కావడంతో నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. 4-5 తేదీల్లో వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. షాపింగ్ లో నాణ్యతను గమనించాలి. క్రీడలు, సృజనాత్మక రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలను అందుకుంటారు. 6వ తేదీన ప్రియతములతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్యం, హోటల్, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారు సంతాన గోపాల స్తోత్ర పారాయణం చేయడం మంచిది. సింహరాశి. విద్య, కుటుంబ వ్యవహారాలు, పెట్టుబడులు, ఆరోగ్యం, వేడుకలు, చిన్నారుల అంశాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2-3 తేదీల్లో కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆస్తి పాస్తులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సమయం. కమ్యూనికేషన్లు, రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 4-5 తేదీల్లో బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు నిదానం పాటించడం అవసరం. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 6వ తేదీన కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారులు ప్రియతముల వైఖరిలో మార్పును గమనిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్, క్రీడారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి. ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్లు, బదిలీలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. బోధన, రవాణా, సెల్ ఫోన్, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2-3 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన పత్రాలను అందుకుంటారు. నిధులకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. 4-5 తేదీల్లో బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల విషయాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. కమ్యూనికేషన్లు, రవాణా, బోధనా రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. 6వ తేదీన ఇల్లు, స్థలానికి సంబంధించిన కీలక పత్రాలను అందుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ వారం కన్యా రాశి వారు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. పెట్టుబడులు, మార్పులు, చిన్నారుల విషయాలు, వేడుకలు, కమ్యూనికేషన్లకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. 2-3 తేదీల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. 4-5 తేదీల్లో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో నష్టం కలిగే అవకాశం ఉంటుంది. 6వ తేదీన ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. అన్నదమ్ముల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. ఒక శుభవార్తను అందుకుంటారు. రవాణా, సెల్ ఫోన్, స్టేషనరీ, విద్యారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
విలువైన పత్రాల విషయంలో అజాగ్రత్త తగదు. వేడుకలు ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ వారం తులారాశి వారు మీనాక్షి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు, విద్యా విషయాలు, అదనపు ఆదాయ మార్గాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. బృంద కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. 2-3 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విరామ కాలక్షేపాలు స్వాంతన కలిగిస్తాయి. 4-5 తేదీల్లో వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. కొత్త పనులు ప్రారంభం విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. కొత్త ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. 6వ తేదీన షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు అవసరం. ఈ వారం వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి. ఉద్యోగ వ్యాపారాలు, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక అంశాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ మన్ననలను అందుకుంటారు. 2-3 తేదీల్లో ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. 4-5 తేదీల్లో వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సినీ, రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విరామ కాలక్షేపాలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. 6వ తేదీన సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, టెక్స్టైల్స్, ఫోటోగ్రఫీ, గ్రానైట్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. ఈ వారం ధనస్సు రాశి వారు శని కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మకర రాశి. ఉద్యోగ వ్యాపారాలు, బృంద కార్యక్రమాలు, ఆర్థిక సమీక్షలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. 2-3 తేదీల్లో సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిధుల విషయంలో పెద్దల వైఖరి కొంత మనస్తాపం కలిగిస్తుంది. 4-5 తేదీల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 6వ తేదీన సినీ, రాజకీయ, సేవా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బంధుమిత్రులతో విరామ కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమీక్షలకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. ఈ వారం మకర రాశి వారు నవగ్రహ పీడాహర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, బృంద కార్యక్రమాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. పన్నులు, బీమా, మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలకు అనుకూలం. 2-3 తేదీల్లో సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. 10 మందిలో గౌరవ మర్యాదలను అందుకుంటారు. రక్షణ, బోధన, న్యాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ సమయం. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. 4-5 తేదీల్లో వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు.
మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. 6వ తేదీన సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వారం కుంభరాశి వారు శివరక్షా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మీన రాశి. వేడుకలు, వృత్తి వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు, ఉన్నత విద్యా వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో వేడుకలు, బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. న్యాయ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 2, 3 తేదీల్లో ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. పారితోషికాలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరమ్మతులకు వెచ్చిస్తారు. పన్నులు, రుణాలు, భీమాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. 4, 5 తేదీల్లో వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. మీరు చేపట్టిన పనులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించడం అవసరం. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. 6వ తేదీన ప్రముఖులను కలుసుకుంటారు. సమావేశాల్లో గౌరవ మన్ననలను అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. బోధన, రక్షణ, న్యాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఈ వారం మీనరాశి వారు విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. లోకా సమస్త సుఖినో భవంతు.